హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చేయబోయేది పాలకూర కందిపప్పు కర్రీ అండి. అది ఎలా తయారు చేస్తామో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు చూడండి. ఇది కందిపప్పు అండి, పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, దాంట్లో పులుపు కోసం నిమ్మకాయలు 2. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇది మట్టి చట్టి, దీంట్లో బాగా పప్పు వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడన్నా దీంట్లో వండుతాను, లేదంటే ఎప్పుడన్నా కుక్కర్లో వండుతాను. ఇప్పుడు నేను దీంట్లో వండుతున్నాను చూడండి. ఇది వేడైందండి. ఇప్పుడు దీంట్లో కందిపప్పు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది వేగే లోపల మనం చూపించిన ఆకుకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ నేను కట్ చేసుకుంటాను. ఇది సన్నగా వేగుతుందండి. ఎప్పుడైనా కందిపప్పు ఇలా వేయించుకుని కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఏ ఆకుకూర వేసుకున్నా కొంచెం ఇది దోరగా వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు వేగిపోయింది. ఇలా వేగాలండి. ఇలా వేగింది. ఇది మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని ఏరే గిన్నెలో వేసుకుని ఒకసారి 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కుందాం. కాలుతుందండి. అలా వస్తుందండి వేగిన కందిపప్పు. ఇప్పుడు మనం దీన్ని వాటర్లో కడుక్కుందాం. చూడండి, కడిగేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చట్లు వేసుకున్నాను. స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాను. అదిగో చూడండి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసి మనం కందిపప్పు ఉడకబెట్టుకుందాం. ఇది ఉడికిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ వేద్దామండి. ఇదిగో ఫ్రెండ్స్, మూత పెట్టేశాను. ఇది నిదానంగా ఉడుకుతుందండి, టైం పట్టిద్ది. ఇది ఉడికిన తర్వాత మనం దీంట్లోకి ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నది వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. పప్పు ఇలా ఉడకాలండి. ఇలా ఉడికినాక వేసుకోవాలి ఆకుకూర కానీ టమాటా ముక్కలు కానీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాం చూడండి. పాలకూర, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా చిలికల్లాగా కట్ చేసుకుంటే బాగుంటాయి. దాంట్లోకి టమాటా ముక్కలు మొత్తం కట్ చేసింది. 1/2 కేజీకి పాలకూర అండి. ఇది సరిపోద్ది. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పప్పులోకి ఆకుకూర. చక్కగా దీంట్లో పెట్టేసుకుని మగ్గనిద్దాం. ఒకసారి గేటుతో తిప్పుతామండి, కలిసిద్ది. మొత్తం ఆకే కనపడుతుంది, ఆకుకూరే కనపడుతుంది, పప్పు కనపడతలేదు కదా, అందుకనే తిప్పుతున్నాను. ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే చక్కగా ఉడికిపోద్దండి. మట్టి కుండలో వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. కుక్కర్లో కన్నా కూడా దీంట్లో ఎందుకో టేస్ట్ నాకు నచ్చుతుంది. కుక్కర్లో అంటే చాలా స్పీడ్గా అయిపోద్ది, ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ఏదైనా వండేసుకుందాం అనుకుంటాం కానీ పూర్వకాలం అయితే చక్కగా ఇట్లా మట్టి చట్లే పెట్టుకుని పప్పు వండుకునేవాళ్ళు. అది అసలు ఆ టేస్ట్ గుర్తు చేసుకుంటుంటేనే మళ్ళీ ఎప్పుడు మనం అలా తినగలమని అనిపిస్తుంది. చూడండి, ఇలా 2 కలిపేస్తే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మట్టి కుండలో ఒకసారి ట్రై చేయండి. ఇది మందంగా ఉందండి మట్టి కుండ. స్లోగా నిదానంగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి, నేను ఇప్పుడు పప్పులో ఉప్పును కారం వేస్తున్నాను. ఎప్పుడైనా పప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా చట్లలో వండుకునే వాళ్ళకి మూత కొంచెం సైడ్కి పెట్టుకోవాలండి, లేదంటే పొంగొచ్చి మొత్తం కారిపోతూ ఉంటుంది. ఇలా సైడ్ పెట్టామంటే ఆవిరి బయటకు వెళ్ళిపోద్ది కాబట్టి పొంగదు. పప్పు ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేస్తాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇది సరిపోతుంది. దీంట్లోకి నేను సాల్ట్ వేయట్లేదండి, గళ్ళుప్పు అంటాం మేము, ఈ రాళ్ళుప్పు, ఇది వేస్తున్నాను. ఇదైతే బాగుంటుంది పప్పులోకి. ఇప్పుడు కలుపుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది. దానికి తాలింపు కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఈ చట్టి పెట్టి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకున్నాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేస్తున్నా చూడండి.
ఎండుమిర్చి వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా వేగినాక మనం పప్పు వేసుకున్నాం. ఇదిగో ఫ్రెండ్స్, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసి కాసేపు ఉడకబెట్టిన పప్పు ఉంది కదా, దాంట్లోనే నేను నిమ్మకాయ పులుసు కూడా వేసేసానండి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పప్పులో వేసేసుకున్నాం. చూడండి పప్పు ఎలా ఉందో. పాలకూర పప్పు కందిపప్పుతో చేశానండి. ఈ తాలింపు దీంట్లో వేసేసుకున్నాం. వేసేసి తిప్పుకోవటం ఫ్రెండ్స్, రెడీ అయిపోద్ది. వేడివేడిగా రెడీ అయిపోయింది కందిపప్పు పాలకూర. దాంట్లో 4 టమాటాలు వేసాను. పులుపు కోసం నిమ్మకాయ వేసానండి. చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.